ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో రేపటి నుండి వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అంకురార్పణ. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లన్నను దర్శించుకున్న భారత ప్రధాని. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆగమోక్తంగా క్రతువులు. తిరుమల తిరుపతి టీటీడీ రవాణా విభాగాలలో ఘనంగా ఆయుధ పూజ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టీటీడీ అధికారుల ప్రత్యేక పూజలు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లే శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చాస్వరూపంగా ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువుదిరి భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో వార్షిక పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. బంగారు తిరుచుపై విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చి ఆలయంలోని ముఖమండపంలో విశేష పూజలు నిర్వహించారు. తరువాత మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు మాడవీధులలో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేథిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాలలో రెండవదిగా విఖ్యాతి చెంది అలరారుతున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారి సన్నిధిలో జరిగిన ఖడ్గమాల, కుంకుమార్చన సేవలో ప్రధాని పాల్గొని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః. తరువాత ఆలయ ప్రాంగణంలోని ప్రథమ నందీశ్వరునికి పుష్పాంజలి సమర్పించి శ్రీ మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో నిర్వహించిన రుద్రాభిషేకంలో ప్రధాని పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః
शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय। స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాన్ని సందర్శించి ఛత్రపతి శివాజీకి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తిరుమల నంబి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో తిరుమల నంబి ఆలయాలను టీటీడీ నెలకొల్పింది. తమిళ ఐపస్సి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుప్పావై, సేవాకాలం, శాతమొర నిర్వహించారు. అనంతరం నమ్మాల్వార్ అనుగ్రహించిన తిరువాయిమొలి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. భాగ్యనగర వాసుల ఇలవేల్పు దేవుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అక్టోబర్ 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆద్యంతం ఎంతో వేడుకగా జరిగిన సేనాధిపతి ఉత్సవంలో భక్తులు విశ్వక్సేనుల వారిని దర్శించుకుని పునీతులయ్యారు. అనంతరం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను వైఖనస ఆగమోక్తంగా నిర్వహించి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుమల జీఎన్సీ టోల్గేట్లో ఉన్న టీటీడీ రవాణా విభాగంలో గురువారం సాయంత్రం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.
టీటీడీ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, సోమన్ నారాయణ, పీఆర్ఓ పి నీలిమ రవాణా విభాగం కార్యాలయంలోని శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. రవాణా విభాగం కార్యాలయ ప్రాంగణంలో టీటీడీ వాహనాలకు పుష్పమాలలతో అలంకరణ చేసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి డిప్యూటీ ఈవోలను పీఆర్ఓను సత్కరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల ఆల్వార్ తిరుమంజన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ దీపావళి సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేశారు. టీటీడీ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ఏబీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయ గోపుర శిఖరం తదితర ప్రాంతాలలో శుద్ధి చేశారు. అలాగే శ్రీవారి సేవకులు, ఆలయ సిబ్బంది ప్రధాన ఆలయం, ఉపాలయాలలో వినియోగించే పూజా సామాగ్రిని శుభ్రపరిచారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన లేపనాన్ని గర్భాలయ గోడలకు రాశారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, రవాణా విభాగం సిబ్బంది శ్రీవారి కళ్యాణ రథాలు, ధర్మ రథాలతో పాటు మొత్తం 319 వాహనాలకు, 115 ద్విచక్ర వాహనాలకు పూజలను నిర్వహించారు. అనంతరం రవాణా విభాగం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది.
ప్రపంచంలోనే ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లైన భరతవనిలో మనం ఏ క్షేత్రానికి వెళ్లినా ఆ క్షేత్ర సంప్రదాయాలను గౌరవించాలి, పాటించాలి. అప్పుడే భక్తులుగా మనం ఆ స్వామి ఆశీస్సులను పరిపూర్ణంగా అందుకోగలుగుతాం. ఈ నేపథ్యంలో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు పాటించాల్సిన నియమాలు, ఆచరించదగిన అంశాలను తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం వీడి భూలోకానికి వేంచేశారు. సప్తగిరులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటాచలం మీద స్వయంభూగా వెలిశారు. కలియుగంలో భక్తజనుల పాపాలు హరించడానికి కేవలం దర్శన భాగ్యం చేతనే జన్మ సార్థక్యం చేకూర్చేందుకు శ్రీనివాసమూర్తి నామంతో ఆ జగద్రక్షకుడు కొలువుదీరి ఉన్నారు. కలియుగ వైకుంఠధామం తిరుమల గురించి, పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి గురించి ఎంత విన్నా తక్కువే, ఎంత చదివినా అల్పమే, ఎంత రాసినా అణువంతే. కాని ఆ స్వామివారి దివ్య పాదాలను ఎంతగా శరణు వేడితే, పూజిస్తే అంత ఫలం, పుణ్యం, మోక్షం సిద్ధిస్తాయి. వడ్డీ కాసులు వాడు వరాలనివ్వనిదే తిరుమల క్షేత్ర సందర్శనం సాధ్యం కాదు. ఆ వరప్రదాత ఆశీస్సులతో తిరుమల క్షేత్రాన్ని సందర్శించే భక్తుల జన్మ ధన్యమే. ఈ నేపథ్యంలో ఎనలేని పవిత్రతను పొదివి పట్టుకున్న తిరుమల క్షేత్ర సంప్రదాయాలను భక్తులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిషేధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్రను సఫలం చేసుకోవాల్సిన ఆవశ్యకత భక్తులపై ఉంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని నియమాలను, నిషేధాలను అమలు చేస్తోంది. వాటిని ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు తిరుమల యాత్రకు బయలుదేరే ముందు ఇష్టదేవతలను ప్రార్థించుకోవాలి. తిరుమలకు చేరుకున్న వెంటనే తొలుత స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకోవాలి. ఆ తరువాత ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందాలి. దర్శనానికి వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటూ మనసులోనే ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ ఉండాలి. స్వామిపైనే పూర్తిగా ధ్యాస ఉంచాలి. తిరుమలలో సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విధిగా పాటించాలి. తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కడా ఉమ్మివేయరాదు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి. భక్తులు తమ కానుకలు, ముడుపులను శ్రీవారి ఆలయ హుండీలలోనే సమర్పించాలి. తలనీలాలను తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టలలో సమర్పించాలి. శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. పురుషులు ధోవతి, ఉత్తరీయం, కుర్తా, పైజామా, మహిళలు చీర, జాకెట్టు, లంగా, ఓణి, చున్నీతో పాటు చుడిదార్ ధరించాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సేవ, శ్రీవారి సేవలో పాల్గొనదలిచిన వాలంటీర్లు కూడా డ్రెస్ కోడ్ను విధిగా పాటించాలి. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో తిరునామం ధరించాలి. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని ఆకాశగంగా, పాప వినాశం తీర్థాలలో పుణ్యస్నానాలు ఆచరించాలి. అదేవిధంగా తిరుమల కొండపై కొన్ని ఆచరించకూడని అంశాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. పవిత్రమైన శ్రీవారి ఆలయ మాడవీధులలో భక్తులు పాదరక్షలతో సంచరించరాదు. ఈ వీధులలోనే ఉత్సవమూర్తులు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు. శ్రీవారి ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడం నిషేధం. శ్రీవారి ప్రసాదాలను వృధా చేయకూడదు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం పైన బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవలలో ప్రతి నెల నిర్వహించే శ్రీవారి పున్నమి గరుడ సేవ రోజున చిల్లర నాణ్యాలు విసరకూడదు. శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు. శ్రీవారి దర్శనం కోసం త్వరపడకుండా ప్రతి భక్తుడు తమ వంతు వచ్చే వరకు ఆగాలి. ఇక తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే. భక్తులు ధరించకూడదు. తిరుమలలోని ఉద్యానవనాలలో పూలు కోయరాదు. కాటేజీలలో నీరు, విద్యుత్ వృధా చేయరాదు.
పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లను భక్తులు వినియోగించకూడదు. అపరిచితులను వసతి గృహాలలోకి అనుమతించరాదు. వారిని నమ్మి గది తాళాలను ఇవ్వకూడదు. శ్రీవారి దర్శనం కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. భిక్షాటనను ప్రోత్సహించకూడదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం, పేకాట, జూదం పూర్తిగా నిషేధం. తిరుమలలో అన్యమత ప్రచారం, జంతువధ నిషేధం. వివిధ రాజకీయ సభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తోరోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం. తొక్కిసలాటలకు, తోపులాటలకు తావు లేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. ఈ విషయాలను పూర్తిగా గమనించి తదననుగుణంగా తిరుమల యాత్రను ఓ ఆధ్యాత్మిక జీవితకాలపు మధుర జ్ఞాపకంగా మిగిల్చుకొని భక్తులు సప్తగిరీసుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పవిత్ర ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభపై విశేష అలంకరణతో వేంచేపు చేసి పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం సూర్యప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. డ్రమ్స్ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, కేరళ డ్రమ్స్, విచిత్ర వేషధారణలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి చంద్రప్రభ వాహన సేవను ఆలయ వీధులలో వేడుకగా నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని మంగళప్రదంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని మంగళప్రదంగా పూర్తి చేశారు. శ్రీ యజ్ఞ వరాహస్వామి వారు గజవాహనంపై దివ్య శోభితులై దర్శనమిచ్చారు. కరీంనగర్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్వామివార్లకు నిర్వహించే నిత్య ఉపచారాలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు ఆగమోక్తంగా ప్రారంభించారు. మూలవర్లకు విశేష అర్చనల అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం నిర్వహించారు. తరువాత వాస్తు శాంతిని జరిపి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై భద్రావతి సమేత భావనా ఋషి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భద్రావతి సమేత భావనా ఋషి కళ్యాణాన్ని పూర్తి చేశారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో 2వ రోజున పవిత్ర సమర్పణ జరిగింది. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అర్చకులు పవిత్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ
మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులు ఉత్సవమూర్తులకు ద్వారపాలకులకు సుదర్శన ఆల్వార్లకు యోగ నారసింహస్వామికి లక్ష్మీ హైగ్రీవ స్వామి గోదాదేవికి రామానుజులకు ఆంజనేయ స్వామి వారికి ధ్వజస్తంభం బలిపీఠాలకు ఆలయ గోపురాలకు పవిత్రాలను సమర్పించి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించారు. ఆపై అష్టోత్తరాలతో అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ జిల్లా అప్పన్నపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమాలను నిర్వహించారు. తరువాత పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.